చాలా ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏం చేసినాడు, తర్వాత ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అని దానిపైన విమర్శిస్తూ ఒక కరపత్రము మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గడప గడపకు పోయి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క కరపత్రం ఇచ్చి ఆయన ఏం చేసినాడు ఏం చేయలేదని దానిపైన కొంత ప్రశ్నలు ఇచ్చినాము. దాని సమాధానంగా వాళ్ళ దగ్గర ఎస్ ఆర్ నో, అవును కాదు అనే దానిపైన టిక్కులు వేయించుకొని మీరు రాండి, తర్వాత మళ్ళీ ఒకసారి పోయి ఎన్ని మార్కులు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకు అని ఆరా తీయండి అని చెప్పిన ఈ తరిగోపుల గ్రామం, బంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి వచ్చి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, మన కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అని ఈరోజు ఇక్కడ గడప గడప తిరుగుతున్నాము. ఈరోజు ఈ రచ్చబండక ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. అయ్యా మనకు తెలుసు, ఆ విధంగా పోతే కనుక ఎలాంటి లొసుగు లేకుండా మేము మాట్లాడగలము, దానిపైన అనర్గళంగా మాట్లాడగలము. ఎందుకంటే ఎన్నికలలో గెలిస్తే ప్రతి ఒక్క రైతు రుణము మాఫ్ చేస్తా, 100% మాఫ్ చేస్తా, నా మొదటి సిగ్నేచరు అని చెప్పిన వ్యక్తి. సరే, ప్రజలు ఆయన ముందు విశ్వాసం ఉంచి గెలిపించినారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఏవైతే మహిళల రుణాలు ఉన్నాయో అవి కూడా మొత్తం మాఫీ చేస్తానన్నాడు. ఈ యొక్క మహిళలు ఏవైతే బంగారు వేటి రుణాలు తీసుకున్నారో అవన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పినాడు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పినాడు. ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితులలో ప్రతి నిరుద్యోగికి 2000 రూపాయల నెలకు భృతి ఇస్తానని చెప్పినాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో 100 దాంట్లో మాత్రం చాలా ఉన్నాయి. కాంట్రాక్ట్ వర్కర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పినాడు. ఒక్కటి కూడా నెరవేర్చలేదని బాధతోనే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ వచ్చి తిరుగుతూ ఉన్నాము. కాబట్టి మీరే జడ్జి చేయండి, కరపత్రం చదువుకొని మీరే ఏ విధంగా చేసినాడని దానికి మీరు ఇస్తే కనుక 10 మార్కులు కూడా ఆయనకు పడవు. పెన్షన్లు అయితే అసలు అడ్డగోలుగా ఏదైతే జన్మభూమి కమిటీ అని పెట్టేసి అర్హులైన వారికి తీసేసి వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలకు వాళ్ళు ఎవరికైతే రికమెండ్ చేసినారో ఎవరికైతే వారికి ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక కొన్ని తర్వాత మళ్ళీ ఏమి కొత్త పెన్షన్లు అయితే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఈ విధంగా పోతే ఆయన చేసింది ఏంటి? మామూలు అంతకుముందు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2200 రూపాయలు అయినా కానీ కూడా మొత్తం ఎవరికి పడితే వాళ్ళకి అందరికి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు దానికి పెద్ద రెస్ట్రిక్షన్స్ పెట్టినాడు, దానికి కండిషన్స్ పెట్టినాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా కాదు. కానీ మీకు అందరికీ తెలుసు ఆయనకు ఎన్నికల ముందు ఏం చెప్పినాడు, తర్వాత ఏం చేసినాడు అనేది. ముఖ్యంగా నిరుద్యోగులు అయితే ఏదైతే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినాడు, కానీ అవన్నీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడైతే కాంట్రాక్ట్ బేసుల పైన వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా తీసేయడం మొదలెట్టినాడు. అసలు ఉద్యోగాలు లేవు, చేతులు ఎత్తేసినాడు ఆయన. మేము ఇంటింటికి ఉద్యోగాలను ఇవ్వలేము, వృత్తి కూడా చెల్లించలేము, ఇంకా ఏం చేద్దాం, మేము లోటు బడ్జెట్లో ఉన్నామంటాడు. లోటు బడ్జెట్లో ఉన్న సంగతి మాకు తెలిసిన కానీ కూడా ఇక్కడైతే సర్కారీ ఏరియాలో పట్టుసీమ ఎత్తిపోతల పథకమేమి ఇప్పుడు పోలవరం కూడా చేస్తున్నావు, ఓకే చెయ్యి. పట్టుసీమ ఎత్తిపోతలు అయితే చివరికి ఒక 1300 కోట్లు ఖర్చు పెట్టి 1 సంవత్సరంలో నేను పూర్తి చేసినాము. ఇప్పుడు మళ్ళా అదే కాంట్రాక్టర్లకు గుత్తేదారులకు నష్టం వచ్చిందంట. ఆ నష్టాన్ని కానీ ఒక్కొక్కళ్ళకు మళ్ళా 200 కోట్లు మళ్ళీ ఊరికే ఫ్రీగా కరెక్ట్గా ఎస్టిమేట్ చేస్తే అది 500 కోట్ల కంటే ఎక్కువ కాదు. 1300 కోట్లు 1 సంవత్సరంలో పూర్తి చేసినాడు.